అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరుద్ర నక్షత్రం ధనుర్మాసంలో కనుక వస్తే శివ ముక్కోటి అంటారు. అందులో ధనుర్మాసంలో 2 నక్షత్రాలు వచ్చాయనుకోండి, మొట్టమొదటి నక్షత్రాన్ని వదిలేసి రెండో నక్షత్రాన్ని శివముక్కోటిగా జరుపుకుంటారు. ఆరుద్ర అంటే పరమేశ్వరుడి యొక్క నక్షత్రం. పరమేశ్వరుని యొక్క జన్మ నక్షత్రంలో మనం శని పరిహారాలు కనుక చేసుకుంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అయితే ఆ రోజు శివాలయానికి వెళ్ళి, శివాలయంలో అంటే ఎప్పుడైనా సరే శివాలయ అభిషేకం జరగాలి అంటే మీకు సూర్యోదయానికి ముందే చేసేసుకోవాలి. సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి ఆవ నూనెతో శివుడికి అభిషేకం చేసినట్లయితే ఈ దోషాల నుంచి పరిహారం లభిస్తుంది. మరి చాలామంది దేవాలయాల్లో ఇలాంటి అభిషేకం ఒకవేళ చేయకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికే ఆవు నూనెతో అభిషేకం చేసుకోండి. అది మీరు పంచాక్షరి మహామంత్రంతో కానీ, శివ చాలీస, శివనామాలతో కానీ మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా శివ 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 అంటూ కూడా పోసినా కూడా మీకు శని దోషాలన్నీ పోతాయి. అలాగే ప్రదోష వేళలో కూడా శివనామ స్మరణ చేసుకోండి, ఆలయానికి వెళ్ళండి. లేకపోతే ఆలయంలో కనుక శివాభిషేకం జరగకపోతే ఇంట్లో శివాభిషేకం చేసేసుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రమిదిలో ఆవ నూనె పోసి అప్పుడు మీరు దీపారాధన చేసినట్లయితే అప్పుడు కూడా శని దోషాలు పోతాయి. శివాలయంలోనే మీకు నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలలో శనీశ్వరునికి ఆవ నూనెతో అభిషేకం చేసినా కూడా మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటివన్నీ పోతాయి. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, చిమ్మిలి ఉండ అక్కడ నైవేద్యంగా పెట్టిన శివాలయంలో అక్కడ శనీశ్వర స్వామికి సకల దోషాలు పోతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈరోజు 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే దోషాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కాదు, 12 రాసుల వాళ్ళు కూడా చేసుకుంటే ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు మాత్రం ఉపవాసం ఉండండి, బ్రహ్మచర్యం పాటించండి, మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. సాధ్యమైనంత వరకు వాళ్ళంతా కూడా ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం. శివనామ స్మరణతో గడుపుతూ శివాలయంలోనే ఎక్కువసేపు గడపండి. అలాగే రావి చెట్టు కింద కూడా ఆవ నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. ఈ శివ ముక్కోటి జార విడుచుకోవద్దు. ముందే చెప్తున్నాను కాబట్టి అభిషేకం చేస్తారో లేదో ఒకసారి ఆలయానికి వెళ్ళి కనుక్కున్నా మీ యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. లోక సమస్త సుఖనభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.